ఓం శాంతి. ఓం శాంతి రిట్రీట్ సెంటర్ గురుగ్రామ్ నుండి బ్రహ్మకుమార్ సంజయ్ హంస అన్నయ్య గారు తన అలౌకిక అనుభవాన్ని తెలియజేస్తున్నారు. నేను 1972లో పుట్టాను. 4 అక్కేల తర్వాత నా జన్మ జరిగిన కారణంగా నేను చాలా గారాభంగా పెరిగాను. నేను నా బాల్యము నుండే వైష్ణవీ దేవుడికి భక్తుడను. వారి పట్ల చాలా శ్రద్ధాభావన ఉండేది. పెద్దయ్యాక రాష్ట్రీయ స్వయం సేవక సంస్థలో మెంబర్ అయ్యాను. అక్కడ నా లోపల దేశప్రేమ యొక్క భావన, త్యాగం యొక్క భావనలు పుట్టాయి. నేను ఇతర సంస్థల్లో కూడా వెళ్ళటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే 1992లో బాబ్రీ మసీదు పడిపోతుందో నేను అక్కడికి వెళ్ళి చూశాను. మందిరం పడిపోతుంది. ఇక నా మనసులో భగవంతుణ్ణి పిలిచాను. నీవే అల్లావు, నీవే రాముడవు, నీ మందిరమే పడిపోతుంది, నీ మసీదే పడిపోతుంది, నీవు ఎలాంటి భగవంతుడవయ్యా అని అన్నాను. ఇక నేను నాస్తికుడనైపోయాను. 1993లో నేను మా ఇంట్లో ఉన్న అనవసరమైన సామాన్లన్నీ అమ్మివేస్తున్నాను. అందులో ఒక పుస్తకం నాకు దొరికింది. జీవితాన్ని మార్చేటువంటి అద్భుతమైన జీవిత గాథ. ఇది బ్రహ్మాబాబా జీవిత కథ. నేను ఆ పుస్తకాన్ని పక్కకి పెట్టేసుకొని మిగతావి అన్నీ అమ్మేశాను. నేను ఆ పుస్తకం చదవటం మొదలుపెట్టాను. నా రోమాలు పులకరించిపోతున్నాయి. ప్రేమ అశ్రువులు నా నేత్రాల నుండి రావటం మొదలయ్యాయి. ఇక నా మనసులో అన్నాను, ఈ పుస్తకంలో వర్ణించిన ఈ మహాన్ పురుషుణ్ణి నేను తప్పకుండా కలవవలసిందే అని. అదే సమయంలో రాత్రి బ్రహ్మకుమారి సెంటర్కి చేరుకున్నాను. నిమిత్తమైన అక్కయ్యతో అన్నాను, మీరు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని. వారు మరుసటి రోజు నుండి కోర్సుకి రమ్మని చెప్పారు. నేను 21 రోజులకి కోర్సు పూర్తి చేశాను. ఎందుకంటే నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను మెల్లిమెల్లిగా జ్ఞానంలో నడవటం మొదలయ్యింది. ఇక నా మనసులో ఒకే శబ్దం వస్తూ ఉండేది, జ్ఞానం సత్యమైందే, కానీ వీరు అంటున్నారు ఈ జ్ఞానం భగవంతుడే ఇస్తున్నారు అని. భగవంతుడు ఇంతటి ఉన్నతమైన వారు ఈ సాధారణమైన అక్కేల దగ్గరికి ఎలా వస్తారు అని. కొన్ని నెలల తర్వాత నన్ను మౌంట్ ఆబూకి రమ్మని చెప్పారు. అక్కడ భగవంతుడి యొక్క అవతరణ జరుగుతుంది అని. నేను సహజంగానే వెళ్ళేందుకు సిద్ధమయ్యాను. అక్కడికి చేరుకున్నాను. అనేక మహారథులతో నన్ను కల్పించారు. ఓం శాంతి భవనంలో శివ్ బాబా యొక్క అవతరణ జరిగింది. బాబాతో కలుసుకున్నాను. దివ్యమైన శక్తి యొక్క అనుభూతి కలిగింది. అక్కడి నుండి ఎప్పుడైతే వాపస్ వెళ్ళిపోయే సమయం వచ్చిందో అక్కయ్య అన్నారు, శివ్ బాబా యొక్క గదిలో వెళ్ళండి, మెడిటేషన్ రూమ్లో వెళ్ళి బాబాతో సెలవు తీసుకుని రండి అని చెప్పారు. నేను శివ్ బాబా యొక్క గదిలో వెళ్ళి ప్రేమభరితమైన ఆత్మిక సంభాషణ చేశాను. అప్పుడు నాకు అనుభవం అయ్యింది, బ్రహ్మా బాబా చిత్రంలోంచి బయటికి వచ్చి నా ఎదురుగా వచ్చారు. నేను భావ విభోరమై వారి పాదాలను తాకాను. బాబా నన్ను లేపి అన్నారు, బచ్చే, నీ స్థానం పాదాలపై కాదు, నా హృదయంలో ఉంది అని అన్నారు. ఇది చెప్పి బాబా నన్ను దగ్గరికి గలే చేసుకున్నారు. చాలా ప్రేమలో అశ్రువులు వచ్చేశాయి. చాలా ఆనందం అనిపించింది. ఈ అనుభవం నా హృదయానికి బాగా తగిలింది. వాపస్ వచ్చే సమయం కూడా ఎలా అనిపించిందంటే బాబా నా వెంటే నడుస్తున్నారు. బాబా నన్ను ప్రతి క్షణం చూస్తున్నట్లుగా అనిపించింది. ఇంటికి వచ్చాక ఆలోచన వచ్చింది, ఎలాంటి అనుభవం మౌంట్ ఆబూలో నాకు జరిగిందో అదే అనుభవం నాకు ఇక్కడ కూడా జరిగితే నేను అంగీకరిస్తాను అని.
ఏదైతే రాజ్యోగం యొక్క విధి ఆత్తం ప్రకాష్ భాయ్, సూరజ్ భాయ్ నేర్పించారో, ఇక నేను ప్రతిరోజు సాయంకాలం 6ంటికి షాప్ మూసివేసి ఒకసారి సెంటర్లో, మరొకసారి గార్డెన్లో ఏకాంతంలో కూర్చొని అదే విధితో యోగం చేయటం మొదలుపెట్టాను. ఒకరోజు నాకు అనుభవం కలిగింది. బ్రుకుటి మధ్యలో నక్షత్రం మెరుస్తూ ఉంది. ఎర్రటి స్వర్ణిమ ప్రకాశం యొక్క ప్రపంచము నుండి నిరాకార జ్యోతిర్బిందు శివ బాబా యొక్క ప్రేమభరితమైన కిరణాలు వస్తున్నాయి. నా రోమాలలో ఇమిడిపోతున్నాయి. ఇప్పుడు ఈ అనుభవం ఇక ప్రతిరోజు నాకు కలగటం మొదలయ్యింది. నాకు చాలా ఈశ్వరీయ నశ ఎక్కిపోయింది. నేనే స్వర్గంలో దేవతగా అవుతాను. నడుస్తూ నడుస్తూ స్వయాన్ని దేవతా స్వరూపంలో అనుభవం చేసుకోవటం మొదలుపెట్టాను. ఇంటి నుండి షాప్కి, షాప్ నుండి ఇంటికి వస్తూ వెళ్తూ గార్డెన్లో కూడా అనుభవం చేసుకున్నాను. నేను డబల్ కిరీటధారి దేవతను నడుస్తున్నాను అని. ఈ అనుభవం ఈరోజు కూడా నేను చేసుకోగలుగుతున్నాను. శరీరం యొక్క ఆయుష్ 25 సంవత్సరాలు అయ్యాక ఇక మా ఇంట్లో నా వివాహం కోసం ప్రతిరోజు అవే చర్చలు నడుస్తున్నాయి. అమ్మా నాన్న చాలా ఫోర్స్ చేస్తున్నారు. నాకు రెడీమేడ్ వస్త్రాల ఫ్యాక్టరీ కూడా ఉండింది. నా మనసులో చాలా పెద్ద యుద్ధం నడవటం మొదలయ్యింది. ఏం చేయను, ఏం చేయకూడదు. నా మనసులో బలహీనమైన ఆలోచనలు రావటం మొదలయ్యాయి. నేను ప్రతిరోజు మురళి తప్పకుండా వింటాను. జ్ఞానామృతం కూడా చదువుకుంటాను. ఒకరోజు మురళీలో వచ్చింది, బచ్చే మేరీ దాడీకి లాస్ రఖో, నా పరువు కాపాడు అని. ఈ ఒక్క జన్మ నా కోసం పవిత్రంగా ఉండండి అని బాబా చెప్పారు. ఇక నాకు వెంటనే నా ద్వంద్వం తొలగిపోయింది. నేను బాబాతో ప్రతిజ్ఞ చేశాను, బాబా నేను మీ పరువుని తప్పకుండా కాపాడుతాను. మీకోసమైన ఈ అంతిమ జన్మలో నేను పవిత్రంగా ఉంటాను. ఇక నా మనసులో ఆలోచన వచ్చింది, జన్మ జన్మలో మనం భగవంతుణ్ణి పిలుస్తూ వచ్చాము, వాగ్దానం చేస్తూ వచ్చాము. ఎప్పుడైతే మీరు ఈ ధరణిపై వస్తారో ఇక మేము మా తనువు, మనసు, ధనము అన్నీ మీపైన బలిహారం చేస్తాము అని. మరి ఈరోజు ఎప్పుడైతే తాను అవతరించి మన ఎదురుగా నిలబడ్డారో మన నుంచి ఏమడుగుతున్నారు? వజ్రాలు, ముత్యాలైతే అడగటం లేదు. కానీ మన ఆత్మలో నిండిన చెత్త చెదారమే కదా అడుగుతున్నారు. చెడులే కదా అడుగుతున్నారు. అపవిత్రతనే కదా అడుగుతున్నారు. మరి మనం ఈ ఒక్క జన్మ భగవంతుడికి పవిత్రత యొక్క సహయోగం ఇవ్వలేమా? ఇక నా అంతరాత్మ లోపల మథనం నడవటం మొదలయ్యింది. ఇక నాకు నేను నిష్కర్షంగా నిర్ణయించుకున్నాను, ఏది ఏమైనా కానీ ఈ అంతిమ జన్మలో నేను పరమాత్ముడి యొక్క కార్యంలో పవిత్రత యొక్క సహయోగం తప్పకుండా చేస్తాను అని. నేను ఫ్యాక్టరీ మూసేశాను. షాప్ చిన్న తమ్ముడికి ఇచ్చేసి నేను మౌంట్ ఆబూకి వెళ్ళిపోయాను. 3 నెలల తర్వాత అమ్మ, నాన్న, అన్నయ్య మౌంట్ ఆబూకి వచ్చారు. అన్నారు, నీవు ఎలా కావాలనుకుంటే అలాగే ఉండు, కానీ ఇంట్లోనే ఉండు. ఇంటికి వచ్చి ఇక నేను ఫోటోగ్రఫీ, ఇన్వర్టర్ బ్యాటరీ యొక్క పని చేయటం మొదలుపెట్టాను. నేను వివాహాలలో వెళ్ళేవాడిని, అభ్యాసం చేసేవాడిని. నేను లైట్ యొక్క శరీరంలో బాబా యొక్క ఛత్ర ఛాయలో ఉన్నాను. బాబా నుండి కిరణాలు వస్తున్నాయి, నా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నా నయనాల నుండి అందరికీ ఈ కిరణాలు వెళ్తున్నాయి. నాట్యం చేసేవారికి కూడా వెళ్తున్నాయి. పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుపై కూడా వెళ్తున్నాయి. నిప్పులో ఉండి స్వయాన్ని రక్షించుకునేందుకు ఈ పురుషార్థం చేశాను. ఒకరోజు షాప్లో పక్కింటి షాప్ అతను వచ్చి తలపట్టుకుని అన్నాడు,
నా కొడుకు పుట్టడానికి 12,000 రూపాయల ఖర్చయింది ఆపరేషన్కి అని చెప్పాడు. నా లోపల ఇక నా మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది. వాహ్, నా కొడుకు శివుడైతే ఎలాంటి ఖర్చు లేకుండానే నావాడైపోయాడు అని. ఇక నేను నా కొడుకైన శివుడి యొక్క జన్మకు గిఫ్ట్ బాబా యొక్క ఇంట్లో ఇచ్చేశాను. ఎవరికీ కూడా చెప్పలేదు నేను ఎందుకు చేస్తున్నాను అని. నేను చాలా సంతోషించాను. 2003 సంవత్సరంలో ఢిల్లీ సత్కార్ భవనం యొక్క జయప్రకాష్ జీ అన్నయ్య ఒక అనుభవం చెప్పారు. ఆ అన్నయ్య చెప్పారు, తాను మౌంట్ ఆబూ పాండవ్ భవన్ సుఖధామం యొక్క 5వ అంతస్తులో బట్టలు ఆరవేస్తున్నారు. చాలా గాలి వచ్చేసింది. తాను కింద పడిపోయారు. సౌండ్ అయింది. నలువైపుల నుండి శబ్దం వచ్చింది. జయప్రకాష్ జీ అన్నయ్య పడిపోయారు అని. అంబులెన్స్ వచ్చింది. అంత ఎత్తైన స్థానం నుండి పడిపోయినా కూడా అన్నయ్య సహజంగానే లేచి నిలబడ్డారు. హాస్పిటల్కి వెళ్ళి మొత్తం టెస్టింగ్ చేయించారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇక తాను బాబాకి భోగ్ పెట్టించారు. దాదీతో చెప్పారు, సందేశం ద్వారా బాబాతో అడిగి రండి నేను ఎందుకు పడిపోయాను, ఎలా రక్షించబడ్డాను అని. సందేశం వచ్చింది. బిడ్డ తలపైన పర్వతంలాంటి పాపభారం ఉండింది. తాను హృదయంతో యజ్ఞసేవకి మనస్ఫూర్తిగా చేశారు కనుక తన పుణ్యం యొక్క ఖాతా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా బాబా బిడ్డను తన ఒడిలోకి తీసేసుకున్నాడు. ఈ అనుభవానికి ప్రేరితమై ఇక నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. శివబాబా యొక్క సేవను చాలా ప్రేమతో హృదయపూర్వకంగా చేస్తాను అని, నా జీవితాన్ని సఫలం చేసుకుంటాను అని. నేను తిరిగి సమర్పితం కావాలనే సంకల్పం తీసుకున్నాను. వ్యాపారం తమ్ముడికి ఇచ్చేశాను. 20 నవంబర్ 2003లో ఓం శాంతి రిట్రీట్ సెంటర్ గురుగ్రామ్కి చేరుకున్నాను. నా సౌభాగ్యంతో నా మొదటి కలయిక హృదయమణి దాదీజీతో కలిగింది. శుక్లా దీదీజీ దాదీజీతో అన్నారు, దాదీజీ ఇతను తన వ్యాపారాన్ని వదిలిపెట్టి సమర్పితమయ్యేందుకు వచ్చారు. అప్పుడు దాదీజీ అన్నారు, ఇప్పుడు ఇతను ఆత్మిక వ్యాపారం చేస్తారు అని. దాదీజీ యొక్క ఈ మాటలు నిజంగానే నాకు వరదానమైపోయాయి. నేను సమర్పితమైపోయాను. చాలా సంతోషంతో సేవలో నిమగ్నమయ్యాను. కొన్ని నెలల తర్వాత నాకు పేపర్లు రావటం మొదలయ్యాయి. అప్పుడు స్మృతి చిహ్నంగా శాస్త్రాలలో రామాయణం యొక్క ఒక సీన్ గుర్తు వచ్చింది. ఎప్పుడైతే దొంగతనం చేసే సమయం వచ్చిందో శ్రీరామ్జీ శ్రీ సీతాజీని అగ్నిదేవుడికి అర్పితం చేశారు అని. ఇక నేను కూడా స్వయాన్ని ఆత్మా సీతగా భావించి బ్రహ్మబాబాకు అగ్నిదేవుడి రూపంలో గుర్తు చేసుకున్నాను. అనిపించింది బ్రహ్మబాబా చిత్రం నుండి బయటికి వచ్చి నా ఎదురుగా వచ్చేశారు. ఇక నా లోపలి నుండి ప్రకాశపు ఛాయ వెలువడింది. బాబా యొక్క ఛాయలో ఇమిడిపోయాను. అంటే అగ్నిదేవుడికి నేను సమర్పితమైపోయాను. జీవితంలో అనేక అప్ అండ్ డౌన్స్, లెక్క ఖాతాలు వచ్చాయి. అగ్నిదేవుడైన బ్రహ్మబాబా సీతారూపీ ఆత్మనైన నన్ను రావణుడి యొక్క ప్రతి యుద్ధం నుండి రక్షించి పెట్టుకున్నారు. తర్వాత నా లోపల ధైర్యం వచ్చింది. బాబా కూడా నాకు సేవల యొక్క బాధ్యతలను ఎక్కువగా ఇస్తూ వెళ్ళారు. 2006లో ఢిల్లీ పాండవ్ భవనంలో ఒకసారి మీడియాలో 5-6 పెద్దన్నేల యొక్క మీటింగ్ ఉండింది. అందులో గుల్జార్ దాదీ కూడా ఉన్నారు. మీటింగ్లో కూర్చోగానే నాకు స్వమానం జాగృతమయ్యింది. వాహ్ మేరా భాగ్య వాహ్, అష్టరతన్ ఆత్మతో ప్రోగ్రాం చేసేందుకు నేను ఇక్కడ కూర్చున్నాను. కల్పకల్పం కోసం ఇది నాకు ఫిక్స్ అయిపోయింది. ఇక జన్మ జన్మలు నేను వీరితో
దేశ వికాసం యొక్క కార్యంలో సంలగ్నమవుతాను అని. 2008 సంవత్సరంలో హర్యానాలోని నూహ్ అనే సేవా కేంద్రానికి నన్ను నిమిత్తంగా చేశారు. ఒకసారి నేను ఎప్పుడైతే ఓం శాంతి రిట్రీట్ సెంటర్ గురుగ్రామ్కి వెళ్ళానో ఆశా దీదీ గారితో కలిశాను. దీదీజీ అడిగారు, అక్కడ ఏం చేస్తున్నారు అని. నేనన్నాను, అనేక రకాల సేవలలో చాలా బిజీగా ఉంటాను అని. అప్పుడు దీదీజీ వరదాని మాటలు చెప్పారు. సేవ మనల్ని శక్తిశాలిగా చేస్తుంది. సేవ మనల్ని గుణవంతులుగా చేస్తుంది. సేవ మనల్ని అనుభవిగా తయారు చేస్తుంది. సేవతో మనకు సర్వుల ఆశీర్వాదాలు కూడా ప్రాప్తమవుతాయి. సేవ మనల్ని ఈశ్వరుడికి సమీపంగా తీసుకువెళ్తుంది. కనుక మనం సదా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉండాలి. ఇది వినటంతోనే నా కార్యక్షమత డబల్ అయిపోయింది. నేను ముందు కంటే కూడా ఎక్కువగా తపనతో ఈశ్వరీయ సేవలు చేయటం మొదలుపెట్టాను. నూహ్ సేవా కేంద్రంలో సేవ చేస్తూ 8 సంవత్సరాలు గడిచాక ఒక అనుభవి అక్కయ్య వచ్చారు. ఎప్పుడైతే వారు పూర్తిగా సెంటర్ సంభాలిస్తున్నారో ఇక నేను సైలెన్స్ బట్టి చేసేందుకు ఓం శాంతి రిట్రీట్ సెంటర్కి వచ్చాను. బట్టి చేసిన తర్వాత ఆశా దీదీజీతో అన్నాను, నా స్థానం చేంజ్ చేసుకోవాలని ఉంది నాకు అని. దీదీజీ అన్నారు, వాపస్ మీరిక్కడికి వచ్చేసేయండి అని చెప్పారు. ఇక నేను 2018లో వాపస్ ఓం శాంతి రిట్రీట్ సెంటర్కి వచ్చేశాను. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ సేవ, స్కూళ్ళల్లో సేవ చేస్తూ నా జీవితాన్ని సఫలం చేసుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుండి నా ఈ జీవితం బాబాకి సమర్పితమై ఉంది. సేవా క్షేత్రంలో వచ్చే ప్రతి సమస్యను యోగ ప్రయోగంతోనే సమాధానం చేసుకుంటున్నాను. జీవితంలో చాలా ఆనందం కలుగుతుంది. నా సూక్ష్మమైన బలహీనతల్ని చెక్ చేసుకుని వాటిని సమాప్తం చేసుకునేందుకు యోగ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఓం శాంతి.